గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అనుకున్నట్లే మీరు భావించినట్లే సిఎస్ఐఆర్ పరీక్షలో పోటీ పరీక్షలో మనం విజయం సాధించాలి అంటే దీన్ని ఒక ప్రణాళికాబద్ధంగా మనం ముందుకు వెళ్ళాలి. ఇందులో భాగంగా మనం కెమికల్ సైన్సెస్ కాబట్టి ఈ కెమికల్ సైన్సెస్లో ఉన్నటువంటి సిలబస్ను మీకు తెలుపుతున్నాను. కోర్స్ అందరికీ తెలిసే ఉంటుంది, కాకపోతే కొంతమందికి తెలియదు కాబట్టి వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఒకసారి మనం డిస్కషన్ చేద్దాం. చూడండి, ఇందులో కెమికల్ సైన్సెస్లో మనకి ఏంటంటే సిఎస్ఐఆర్లో మనం సీటు సాధించాలి లేదా క్వాలిఫై కావాలి అంటే ఇందులో 3 పార్ట్స్గా డివైడ్ చేస్తాడు. ఒకటి ఇనార్గానిక్, రెండవది ఆర్గానిక్, మూడవది ఫిజికల్. కొన్ని మిస్లీనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, అది వేరే ముచ్చట. కాకపోతే ఏంటంటే ఈ సిఎస్ఐఆర్లో ఇంత సిలబస్ ఉంది కదా, ఎలా మనము అని అనుకోవచ్చు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇందులో ఉన్నటువంటి దాంట్లో ఇనార్గానిక్, ఫిజికల్, ఆర్గానిక్ ఈ మూడింటిలో ఏ 2 టాపిక్లతో నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నా లేదా అట్లీస్ట్ ఒక టాపిక్ నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నా ఆ పర్ఫెక్ట్నెస్తో అందులో వచ్చేటువంటి క్వశ్చన్స్ కనుక నువ్వు ఆన్సర్ చేస్తే తప్పనిసరిగా క్వాలిఫై అవుతావు. ఇది మాత్రం షూర్. అంతేగాని ఇంత సిలబస్ ఉంది కదా, అది ప్రిపేర్ అవుతా, నేను ఇది ప్రిపేర్ అవుతా, దాన్ని ప్రిపేర్ అవుతా అని అరకొరగా నువ్వు ప్రిపేర్ అయినావు అనుకో, సీటు సాధించలేవు. అనుభవంతో చెప్తున్నాను. కాబట్టి ఇనార్గానిక్, ఆర్గానిక్, ఫిజికల్లో నాకు సాధ్యమైనంత వరకు మిమ్మల్ని క్వాలిఫై చేసేంత వరకు నేను తీసుకుపోతా. ఇక తర్వాత అది మీ ఇంట్రెస్ట్ మీద ఉంటుంది. ఇందులో భాగంగా ఇనార్గానిక్ కెమిస్ట్రీలో మనకు ఉన్నది ఏంటంటే కెమికల్ పిరియాడిసిటీ, పిరియాడిక్ టేబుల్లో ఉన్నటువంటి పిరియాడిక్ ప్రాపర్టీస్. రెండవది స్ట్రక్చర్ అండ్ బాండింగ్ ఇన్ హోమో అండ్ హెట్రో న్యూక్లియర్ మాలిక్యూల్ ఇంక్లూడింగ్ షేప్స్ ఆఫ్ మాలిక్యూల్, వెస్పర్ థియరీ. ఇదే నేను చెప్తుంది, వెస్పర్ థియరీ. సో విఎస్సిపిఆర్ థియరీ చాలా ఇంపార్టెంట్. ఇది కాన్సెప్ట్స్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్, హార్డ్ సాఫ్ట్ యాసిడ్స్ బేస్ కాన్సెప్ట్స్, నాన్ aqueous solvents, main group elements and their compounds, allotropy, synthesis, structure and bonding, industrial importance of the కాంపౌండ్స్. ఇందులో అన్ని గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్కి సంబంధించినటువంటిది ఉంటుంది కాబట్టి అల్లోట్రోపీ ఇదంతా బేసిక్గా మనకేంటంటే ఇంటర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంటర్, డిగ్రీ ఈ గ్రూప్స్ కనుక పర్ఫెక్ట్ కనుక ఉన్నట్లయితే ఫస్ట్ ఏ గ్రూప్, సెకండ్ ఏ గ్రూప్, థర్డ్ ఏ గ్రూప్, ఫోర్త్ ఏ గ్రూప్, ఫిఫ్త్ గ్రూప్, సిక్స్త్ గ్రూప్, సెవెంత్ గ్రూప్, నోబుల్ గ్యాస్ ఎలిమెంట్, ఇవన్నీ కూడా అందులో ఉన్నటువంటి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా ఏంటంటే మనకి ఇంపార్టెంట్. ఇందులో సిఎస్ఆర్లో మనకు ఏబిసి అని ఉంటుంది కాబట్టి ఈ బి దానికి చాలా చాలా ఇంపార్టెంట్. ముందు ఏ క్వాలిఫై అయితేనే బి చేస్తారండి, బి నుంచి సి. ఓకే, 3 పార్ట్స్గా ఉంటాయి. 3 అవర్స్లో డ్యూరేషన్లో మనం కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ 5th వన్, ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అండ్ కోఆర్డినేషన్ కాంపౌండ్, స్ట్రక్చర్, బాండింగ్ థియరీస్, స్పెక్ట్రల్ అండ్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్, రియాక్షన్ మెకానిజం. ఇదండి ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, కాంప్లెక్స్ కాంపౌండ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈడ గ్రిప్ ఉంది అంటే మనము దాదాపుగా ఒక 10-15 క్వశ్చన్లు తయారు చేయొచ్చు, అన్నీ వస్తాయి. ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, స్పెక్ట్రల్ అండ్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్, రెడాక్స్ కెమిస్ట్రీ, అనలిటికల్ అప్లికేషన్స్ 4F 5F. ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్, సింథసిస్, బాండింగ్ అండ్ స్ట్రక్చర్ అండ్ రియాక్టివిటీ, ఆర్గానోమెటాలిక్ ఇన్ హోమోజీనియస్ కెటాలసిస్. నెక్స్ట్ కేజ్ అండ్ మెటల్ క్లస్టర్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అనలిటికల్ కెమిస్ట్రీ, సపరేషన్, స్పెక్ట్రోస్కోపిక్, ఎలక్ట్రో అండ్ థర్మో అనలిటికల్ మెథడ్స్, బయో ఇనార్గానిక్ కెమిస్ట్రీ, ఫోటోసిస్టమ్స్, porphyrins, metalloenzymes, oxygen transport, electron transfer reactions, nitrogen fixation, metal complex in medicines. Next, characterization of inorganic compound by IR Raman, NMR, EPR, bar, UV, visible, NQR, MS, electron spectroscopy and microscopic techniques. Nuclear chemistry, nuclear reactions, fusion and fission, radio analytical techniques and యాక్టివేషన్ అనాలసిస్. అది ఇనార్గానిక్ పార్ట్ అండి.
ఇనార్గానిక్ పార్ట్లో అన్ని టాపిక్స్ మనకు కాకపోయినా 1 2 3 4 5 6 7 8 వరకు చూసుకుంటే ఇనఫ్ దాని వరకు నేను అనుకుంటున్నా, నా భావన. నెక్స్ట్ 10 ఎటు బయాలజీ స్టూడెంట్స్ కనుక ఉన్నట్లయితే, బైపీసీ వాళ్ళు బీజెడ్సీ వాళ్ళు కనుక ఉన్నట్లయితే ఆ టాపిక్ చాలా ఈజీగానే ఉంటుంది. కొద్దిగా మనం దాన్ని జనరల్ టాపిక్ కాబట్టి ఆ 10వ టాపిక్ కూడా చూసుకుంటే ఇనార్గానిక్ కవర్ అయినట్లే. ఇక ఫిజికల్, అందరికి భయం ఏది ఏంటంటే ఫిజికల్ కెమిస్ట్రీ, అమ్మో ప్రాబ్లమ్స్ ఉంటాయి, నథింగ్. అందులో కొన్ని టాపిక్స్ ఏంటంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్గానే ఉంటాయి కాబట్టి మనకు కాన్సెప్ట్ బాగా రావాలండి, అంతే. సో బేసిక్ ప్రిన్సిపల్ క్వాంటమ్ మెకానిక్స్, పాస్లేట్స్, ఆపరేటర్ ఆల్జిబ్రా, ఎగ్జాక్ట్లీ సాల్యుబుల్ సిస్టమాటిక్ పార్టికల్స్ ఇన్ ఏ బాక్స్, అంటే 1 డైమెన్షనల్ బాక్స్, 2 డైమెన్షనల్ బాక్స్, 3 డైమెన్షనల్ బాక్స్ ఇలా ఉంటాయి. హార్మోనిక్ ఆసిలేటర్స్ అండ్ ద హైడ్రోజన్ ఆటమ్ ఇంక్లూడింగ్ షేప్స్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్, ఆర్బిటాల్ అండ్ సైన్, యాంగులర్ మొమెంటమ్, టనలింగ్, approximate methods of quantum mechanics, variational principle, perturbation theory up to second order in energy applications, atomic structure and spectroscopy, term symbol, many electron systems and anti-symmetric symmetry principle. Next, chemical bonding. Yes, chemical bonding, diatomic elementary concepts of MO and BB theory, valency bond theory, Huckel theory of conjugated pi electron system, chemical applications of groups theory, symmetry elements, point group, characteristic tables, selection rules. Next, molecular spectroscopy, rotational and vibrational spectra, diatomic molecule, electronic spectra, IR, Raman activity, selection rules, basic principles of magnetic resonance. చూడండి, ఈ మాలిక్యులర్ స్పెక్ట్రోస్కోపీ అనేది మనకు డిగ్రీలో వస్తుంది కాబట్టి ఆ డిగ్రీలో ఉన్నటువంటి ఈ ఐఆర్ ఇవి కనుక చూసుకున్నట్లయితే మనకు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి డిగ్రీ నెగ్లెక్ట్ చేయకూడదు. కాబట్టి నేను డిగ్రీలో ఈ స్పెక్ట్రోస్కోపీ మీద నేను వీడియోస్ చూశాను కాబట్టి కావాలంటే వాటిని చూడండి. నేను అన్ని కూడా చేస్తాను. నేను ఇటు డిగ్రీని నేను ఫోకస్ చేస్తాను, ఇటు మిమ్మల్ని ఫోకస్ చేస్తాను. కాకపోతే ఏంటంటే ఒకటి వెంటనే రోజు మీకు వీడియోస్ రావండి, ఒకటి చెప్తున్నాను. ఎందుకంటే చేయడానికి చాలా టైం పడుతుంది కాబట్టి దాన్ని అంతా చేస్తాను నేను. ఒక 2 డేస్కు ఒక వీడియో, 2 డేస్ ఒక వీడియో, కంప్లీట్గా బేసిక్ కాన్సెప్ట్తో నేను చెప్తాను. ఇంకొకటి అండి, నా సిస్టమ్ ఎలా ఉంటుందంటే చెప్తే పూర్తిగా నీట్గా చెప్పాలి, లేకపోతే అన్నీ మూసుకొని కూర్చోవాలి. ఇది నా సిద్ధాంతం. చెప్తేనా మనము సంపూర్ణంగా చెప్పాలి. సో అన్నం పెడితే మనం ఏంట్రా అంటే ఫుల్ మీల్స్ పెట్టాలి అండి, ప్లేట్ మీల్స్ పెట్టకూడదు. ఇది నా పద్ధతి. మీకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, ఓకే. నేను నచ్చిన వాళ్ళకే చెప్తానండి, అందరికీ నచ్చాలని లేదు, అవునా? రైట్. నెక్స్ట్ తర్వాత కెమికల్ థర్మోడైనమిక్స్, లాస్, స్టేట్ అండ్ పాత్ ఫంక్షన్స్ అండ్ దేర్ అప్లికేషన్, థర్మోడైనమిక్ డిస్క్రిప్షన్, వేరియేషన్ టైప్స్ ఆఫ్ ప్రాసెస్, Maxwell relations, spontaneity and equilibria, temperature and pressure depends upon thermodynamic quantities, లీ చాట్లియర్ ప్రిన్సిపల్స్. చూడండి, లీ చాట్లియర్ ప్రిన్సిపల్ ఎక్కడ ఇంటర్లో చదివాం మనం, దాన్ని ఇక్కడ పెట్టాడు. లీ చాట్లియర్ ప్రిన్సిపల్, ఎలిమెంటరీ డిస్క్రిప్షన్స్ ఆఫ్ ఫేస్ ట్రాన్సిషన్ వచ్చేసి మనకు డిగ్రీలో ఉంది. సెకండ్ ఫేస్ ఈక్విలిబ్రియా డిగ్రీలో ఉంది, సెకండ్ ఇయర్లో ఉంది. ఫేస్ రూల్స్ డిగ్రీ సెకండ్ ఇయర్లోనే. థర్మోడైనమిక్స్ ఆఫ్ ఐడియల్ అండ్ నాన్ ఐడియల్ గ్యాసెస్ అండ్ సొల్యూషన్స్. Okay, statistical thermodynamics, Boltzmann distribution, kinetic theory of gases, partition functions and their relations to thermodynamics, quantities, calculations for model system. ఈ కొన్ని పదాలు చూస్తామంటే చాలామందికి అయ్యో ఇవి ఏంట్రా నాయన మనం ఎప్పుడు చూడలేదే అని మనకు అనిపిస్తూ ఉంటుంది. ఎస్, సిలబస్ అలా ఉంది మళ్ళీ. కాబట్టి మనకు బేసిక్ బాగా రావాలి. బేసిక్ కనుక వచ్చినట్లయితే దాని నుంచి మనం చూసుకుంటాం. కాబట్టి మనం ఒక్కొక్క స్టెప్ ఎక్కాలండి. ఒక్కొక్క స్టెప్ ఎక్కుకుంటూ పోతేనే మనం బిల్డింగ్లోకి రీచ్ కాగలం. లేకపోతే ఒకటేసారి నువ్వు ఎక్కడానికి ట్రై చేయాలి అంటే సాధ్యం కాదు. ఓకే, మనకు లిఫ్ట్ కావాలి. మనమా మధ్యతరగతిలో ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి మనకు ఉన్నటువంటి వాటిలో ఇప్పుడేంటి, మీకు ఒక్క పైస ఖర్చు లేదండి, ఒక్క పైస ఖర్చు లేనే లేదు. జస్ట్ మీరు ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కండి, నేను పెట్టేటువంటి వీడియోలు అన్నీ కూడా మీరు చూడండి. ఇంకొకటి, నేను పెట్టినటువంటి వీడియోలను మీరు 1కి 2 సార్లు చూడండి, వినండి, మీ సొమ్ము ఏం పోతుంది.
ఫ్రీగా ఉంటారు కదా, టైం ఫ్రీగా ఉంటుంది కదా, టైం ఫ్రీగా ఉన్నప్పుడు ఇది చేసుకోండి. చూడండి, ఒకటి మనం సక్సెస్ కావాలి అంటే దానికి ఉన్నటువంటి బేసిక్ ఏంట్రా అంటే మనలో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ అండి, ఇష్టంతో చదువు, ఇష్టంతో చదువు, నువ్వు సక్సెస్ అవుతావు. అంతేగాని ఇష్టం లేకుండా కష్టపడినావంటే రాదు. సో ఇష్టపడి కష్టపడి చదువు, నువ్వు సక్సెస్ అవుతావు, డెఫినెట్గా కొట్టేస్తావు. ఎస్. నెక్స్ట్ ఎలక్ట్రోకెమిస్ట్రీ, నెక్స్ట్ ఈక్వేషన్, రెడాక్స్ సిస్టమ్, ఎలక్ట్రోకెమికల్ సెల్స్, డిబై-హకల్ అన్సాగర్ ఈక్వేషన్, ఎలక్ట్రోలైటిక్ కండక్టెన్స్, కోల్రాష్ లా అండ్ ఇట్ అప్లికేషన్, అయానిక్ ఈక్లిబ్రియా, కండక్టోమెట్రిక్ అండ్ పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్. సో ఇవి నేను చేశాను వీడియోలు, చూడండి. ఎస్. నెక్స్ట్ కెమికల్ కైనెటిక్స్, సుపీరియర్ టాపిక్ ఇది. కెమికల్ కైనెటిక్స్, ఎంపెరికల్ రేట్ లా, టెంపరేచర్ డిపెండ్స్, కాంప్లెక్స్ రియాక్షన్స్, స్టడీ స్టేట్ అప్రాక్సిమేషన్, డిటర్మినేషన్ ఆఫ్ రియాక్షన్ మెకానిజం, collisions and transition state of rate constant, unimolecular reactions, enzyme kinetics, salt effect, homogeneous catalysis, photochemical reactions. Next, colloids and surfaces, stability and properties of colloids, isotherms of surface area, heterogeneous catalysis, solid state, crystal structure, Bragg equation, law and application, bond structure of solids, n type, p type semiconductors అవన్నీ ఉన్నాయి కదా, అది కూడా ఇంటర్దే. పాలిమర్ కెమిస్ట్రీ, మోలార్ మాసెస్, కైనెటిక్ ఆఫ్ పాలిమరైజేషన్, డేటా అనాలిసిస్, మీన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్, అబ్సల్యూట్ అండ్ రిలేటివ్ ఎర్రర్స్, లీనియర్ రిగ్రెషన్స్, కోవేరియన్స్ అండ్ కోరిలేషన్ కోఎఫిషియంట్. దట్ ఈస్ ద ఫిజికల్ కెమిస్ట్రీ అండి. సో నేను ఫాస్ట్గా చెప్తున్నానని మీరు కంగారు పడద్దు. మీరు ఎటు వీడియో మీకు అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి నీట్గా చూసుకోండి. నా వీడియో ఉంది అంటే నేను మీ పక్కన ఉన్నట్లే. ఎస్, చెప్పాను కదా, నిన్నటి నుంచి మీరు నా వాళ్ళు అయిపోయినారు. సో ఆర్గానిక్లో ఐయుపాక్ నామినికేచర్, ఆర్గానిక్ మాలిక్యూల్ ఇంక్లూడింగ్ రిజియో అండ్ స్టీరియో ఐసోమెర్స్. సో ప్రిన్సిపల్ స్టీరియో కెమిస్ట్రీ కంప్లీట్గా ఉంటుంది. కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం చూడండి. కాన్ఫిగరేషనల్ అండ్ కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం లేటెస్ట్గా నేను చేశాను, చాలా చక్కగా చేశాను దాన్ని. కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం, ఈథేను, ప్రోపేను, బ్యూటేను, వాటి యొక్క పొటెన్షియల్ డయాగ్రామ్స్ మొత్తం అన్నీ చేశాను కాబట్టి దట్ వీడియో ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇన్ అసైక్లిక్ అండ్ సైక్లిక్ కాంపౌండ్, స్టీరియోజెనిసిటీ, స్టీరియో సెలెక్టివిటీ, ఎనాన్సియో సెలెక్టివిటీ, డయాస్టీరియో సెలెక్టివిటీ అండ్ అసిమెట్రిక్ ఇండక్షన్స్, aromaticity, benzenoids and non-benzenoid compounds, generation and reactions, organic reactive intermediate, generation, stability and reactivity of carbocation, carbanion and free radical, carbenes, benzene and nitrines. Next, organic reaction mechanism involving addition, elimination, substitution reactions with the electrophilic, nucleophilic, radical species, డిటర్మినేషన్ ఆఫ్ రియాక్షన్ పాత్వేస్. సో ఇదంతా రియాక్షన్ మెకానిజం, ఇది చాలా ఇంపార్టెంట్. 5th చాప్టర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రియాక్షన్ మెకానిజం. ఇది వచ్చింది అంటే మనం టాపిక్స్ అన్నీ కూడా మనం ఈజీగా అర్థమైపోతాయి ఆర్గానిక్లో. కామన్ నేమ్డ్ రియాక్షన్స్ అండ్ రియేజెంట్స్, అప్లికేషన్స్ ఇన్ ఆర్గానిక్ సింథసిస్, ఆర్గానిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ రియేజెంట్స్, ఫంక్షనల్ గ్రూప్, ఇంటర్ కన్వర్షన్స్ ఇంక్లూడింగ్ ఆక్సిడేషన్, రిడక్షన్, కామన్ క్యాటలిస్ట్ అండ్ రియేజెంట్స్. అంటే ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, ఆర్గానోమెట్రిక్ అండ్ ఎంజైమాటిక్ ఏవైనా ఉండొచ్చు. సో కెమో, రిజియో అండ్ స్టీరియో సెలెక్టివిటీ ట్రాన్స్ఫర్మేషన్, ఈ రియాక్షన్స్ వేసినప్పుడు దాని స్టీరియో సెలెక్టివిటీ ఏంటి, రిజియో సెలెక్టివిటీ ఏది అనేది ఇంపార్టెంట్ కాబట్టి దానికి. నెక్స్ట్, కాన్సెప్ట్స్ ఇన్ ఆర్గానిక్ సింథసిస్, రెస్టోసింథసిస్, డిస్కనెక్షన్, సింథాన్స్, లీనియర్ అండ్ కన్వర్జెంట్ సింథసిస్, unpolong of reactivity and protecting groups. Next, asymmetric synthesis, ఇది ప్యూర్గా ఏంటంటే ఎంఎస్. ఇది కిరాల్ auxiliaries, methods of asymmetric inductions, separate reagent and catalyst controlled reaction, determination of enantiomeric and diastereomeric excess, enantio discrimination, resolution, optical and kinetics. Next, పెరిసైక్లిక్ రియాక్షన్, ఇది లేనిది, ఈ బిట్ లేనిది సిఎస్ఆర్ ఉండదు. పెరిసైక్లిక్ రియాక్షన్స్, హెట్రోసైక్లైజేషన్, సైక్లోఅడిషన్, సిగ్మాట్రోపిక్ రీఅరేంజ్మెంట్ అండ్ అదర్ రిలేటెడ్
concerted reactions, principles and applications of photochemical reactions in organic chemistry. So synthesis and reactivity of common heterocyclic compounds containing one or two heteroatoms, oxygen, nitrogen, sulfur. అదే ఫిరోలు, ఫ్యూరాను, థయోఫీన్కి సంబంధించింది heterocyclic compounds. So chemistry of natural products, carbohydrate, proteins and peptides, fatty acid, nucleic acids, terpenes, steroids and alkaloids. Biogenesis of terpenoids and alkaloids. Structural determination of organic compound by IR, UV, visible, H1, C13MR and mass spectroscopic techniques. ఇందులో హెచ్ఎన్ఎంఆర్ నేను ఆల్రెడీ చేసి పెట్టాను కాబట్టి సరిపోతుంది. నెక్స్ట్ ఇన్ డిసిప్లినరీ టాపిక్స్ ఇవి కెమిస్ట్రీ ఇన్ నానో సైన్స్ అండ్ టెక్నాలజీ, catalysis and green chemistry, medicinal chemistry, supramolecular chemistry, environmental chemistry. సో దిస్ ఈజ్ ద సిలబస్ అండి. సో ఈ సిలబస్ను బేస్ చేసుకొని చూడండి, మనం ఈ సిలబస్ని బేస్ చేసుకొని మనం ప్రారంభిద్దాం. సో ఇందులో భాగంగానే నేను ఏంట్రా అంటే కెమికల్ పీరియాడిసిటీ అది ప్రారంభించకుండా రెండో దాన్ని చేస్తాను. ఎందుకంటే అందరికీ ఇంట్రెస్ట్ రావాలి కదా. ఇంట్రెస్ట్ కోసం ఏంటంటే విఎస్సిపిఆర్ థియరీ మనం తెలుసుకున్నాం. ఇది చూడడానికి ఏముంది విఎస్సిపిఆర్ థియరీ ఇదే కదా అనుకుంటాం. చూడండి, దీంట్లో చూపిస్తాను నేను ఒక్కొక్కటి ఎంత తెలియనటువంటిది మనకి ఎంత అనేది ఇందులో మనకు తెలిసిపోతుంది. అలానే ఎంఓటి మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ కూడా దీంట్లోనే కన్క్లూడ్ చేసేసి నేను పెడతాను. ఎందుకంటే ఈ టాపిక్ సెకండ్ టాపిక్, ఫస్ట్ టాపిక్ సెకండ్ టాపిక్ మనకేంట్రా అంటే పార్ట్ బిలో చాలా ఉపయోగపడతాయి. పార్ట్ బిలో మనకు చాలా ఉపయోగపడతాయి. కాబట్టి ఈరోజే మీకు ఇంట్రడక్షన్ పార్ట్గా ఏంట్రా అంటే నేను విఎస్సిపిఆర్ థియరీ గురించి మీకు చెప్తాను. దాని నుంచే నేను అప్రోచ్ అవుతాను. దయచేసి నా విన్నపాన్ని మీరు ఆలకించండి. మన మిత్రులు, సోదరులు ఎవరైనా కనుక ఉన్నట్లయితే, అంటే సోదరులు కావచ్చు ఎవరైనా కావచ్చండి, అందరూ నాకు సమానమే. కాబట్టి ఎవరైనా సరే పేద పిల్లలు కానీ, అంటే స్తోమత లేనటువంటి వాళ్ళే మనకు ముఖ్యం. మనం చెప్పేదంతా కూడా ఏంటంటే వారిని దృష్టిలో పెట్టుకొని ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడను. ఉన్న వాళ్ళ గురించి అంటే నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, డబ్బు ఉన్నవాళ్ళు, హోదా ఉన్నటువంటి వాళ్ళకి మన అవసరం లేదు. వాళ్ళు రాయలుగా వెళ్ళిపోతారు. కానీ నేను ఆలోచించేది ఏంటంటే ఒక మధ్య తరగతి విద్యార్థిని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే ఇంటర్లో గవర్నమెంట్లో చదివింటారు, తర్వాత డిగ్రీలో గవర్నమెంట్ చదివింటారు, ఇప్పుడు పీజీ కూడా యూనివర్సిటీలో కానీ లేకపోతే కొన్ని కాలేజీల్లో కానీ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఆర్థికంగా చాలా వెనుకబడి ఉంటారు. కాబట్టి వాళ్ళు డిగ్రీ, ఇంటరు ఇదంతా కూడా గవర్నమెంట్లో, కాబట్టి గవర్నమెంట్లో ఎలా చదువుతున్నారు అనేది వాళ్ళ నాలెడ్జ్ అనేది అంతగా ఉండదు. అన్ని గవర్నమెంట్ కాలేజీల్లో ఎఫ్సి అంటే లేవు, కొంతమంది స్టాఫ్ లేరు, కొంతమంది చాలా లేరు, నేను చూస్తూనే ఉన్నాను. కాబట్టి అటువంటి వాళ్ళకి ఏంట్రా అంటే నేను ప్రారంభం నుంచే వాళ్ళకి ఇవ్వాలి. కాబట్టి నా ప్రతి వీడియో కూడా ఏంటంటే బేసిక్ నుంచి నేను స్టార్ట్ చేసుకొని పోతానండి. సో బేసిక్తో నేను స్టార్ట్ చేస్తాను. కాబట్టి మీరంతా కూడా చేయవలసింది ఏంటంటే మన వాళ్ళనందరినీ కూడా ఒక గ్రూప్గా మనం సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరినీ సాధ్యమైనంత వరకు మీరు దీన్ని ప్రచారం చేసి పిల్లలని సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు. సబ్స్క్రైబ్ చేసుకోమనండి, తర్వాత వాళ్ళు వింటే వినమనండి, లేకపోతే లేదు. కానీ జీవితంలో ఎప్పుడో ఒకసారి వాళ్ళకు ఉపయోగపడుతుంది. వాళ్ళకు కావచ్చు, వాళ్ళ పిల్లలకు కావచ్చు, వాళ్ళ తమ్ముళ్ళకు కావచ్చు, వాళ్ళ చెల్లెళ్ళకు కావచ్చు, ఎవరికైనా ఉపయోగపడవచ్చు. సో నేను అన్నీ చేస్తానండి. ఇంటరు, డిగ్రీ, ఈ సిఎస్ఐఆర్ మొత్తం అన్నీ చేస్తాను. ఎందుకంటే మీరు సిలబస్ చూశారు కదా, కొన్ని ఇంటర్ సిలబస్లు ఉన్నాయి, కొన్ని డిగ్రీ సిలబస్ ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. కాబట్టి మనము తప్పనిసరిగా బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. తప్పనిసరిగా ఇది ఫస్ట్ మెట్ ఏంట్రా అంటే బేసిక్ నాలెడ్జ్ మనకు ఉండాలి. కాబట్టి నేను బేసిక్తో తీసుకొని పోతాను. కాబట్టి దయచేసి అందరూ కూడా మీ మిత్రులకు సబ్స్క్రైబ్ చేసేటువంటి బాధ్యత మీది. మీరు నా సైనికులు, మిమ్మల్ని నడిపించే బాధ్యత నాది. సిఎస్ఐఆర్లో మిమ్మల్ని క్వాలిఫై చేసేటువంటి బాధ్యత నాది. మీరు క్వాలిఫై అయినారనుకోండి, ఏముంది, ఒక్క పైసా ఖర్చు లేదు కదా, తలుచుకుంటారు కదా నన్ను జీవితాంతం. కాబట్టి అన్ని దానాల కన్నా విద్యాదానం గొప్పది అనేటువంటి దృఢ సంకల్పంతో నేను ఈ యజ్ఞాన్ని ప్రారంభిస్తున్నాను. కాబట్టి ఈ యజ్ఞానికి రూపకర్తలు మీరే.
ఓకే, సో ఇప్పుడు వెస్పర్ థియరీలోకి వెళ్దాం. సో గుడ్ మార్నింగ్ టు ఆల్. ఎస్, నిన్న మీకు నేను ఒక హోంవర్క్ ఇచ్చాను. కాంప్లెక్స్ కాంపౌండ్లో కోబాల్ట్ హెక్సమిన్ +2లో సిఎఫ్ఎస్సి ఎంత? అందరు అనుకుంటారు ఏ అని అనుకుంటూ ఉంటారు ఆన్సరు, కానీ ఏ కాదు, ఆన్సర్ బి. ఎట్లా సార్? చూడండి, కోబాల్ట్ హెక్సమిన్ +2లో కోబాల్ట్ ఆక్సిడేషన్ స్టేట్ +2, కోబాల్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 4s2 3d7, 2 ఎలక్ట్రాన్స్ పోయినాయి కాబట్టి 4s0 3d7. ఓకే రైట్. ఇప్పుడు D7 కాన్ఫిగరేషన్ అన్నప్పుడు ఏమొస్తుంది చూడండి, D7 కాన్ఫిగరేషన్ కదా, చూడండి T2Z, ఇది ఈజీ. సో T2Zలో ఫస్ట్ ఫిలప్ చేస్తాం మనం 1 2 3 4 5 6 7. జనరల్గా ఇలా ఫిలప్ అయిపోయింది. ఓకే, సో ఈజీ ఎనర్జీ బ్యారియర్ తీసుకున్నట్లయితే ఈజీ 0.6, T2Z -0.4. ఓకే, సో దిస్ ఇస్ ద డెల్టా. డెల్టాలో ఈజీ వాల్యూ 0.6, T2Z వాల్యూ -0.4. ఇది ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్. ఓకే, ఎందుకంటే 6 లైగాండ్స్ ఉన్నాయి కాబట్టి ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్. 4 లైగాండ్స్ ఉంటే టెట్రాహైడ్రల్ కాంప్లెక్స్. మరి ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్లో సిఎఫ్ఎస్సి వాల్యూ ఏంట్రా అంటే, ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ఇక్కడ టోటల్ 5 ఎలక్ట్రాన్స్. 2 + 2 + 1 5 ఎలక్ట్రాన్స్. సో 5 × -0.4 ప్లస్ ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2 ఎలక్ట్రాన్స్. సో 2 × ఈజీ. ఈజీ వాల్యూ ఎంత? 0.6. ఇప్పుడు మొత్తం ఎంత వస్తుంది? -2 + 1.2. సో -2 + 1.2 ఈజ్ నథింగ్ బట్ -0.8. నెక్స్ట్, ఇప్పుడు వచ్చేటువంటి డౌట్ ఏంటంటే, ఇక్కడ 2 పేర్స్ ఉన్నాయి కదా సార్, మరి +2 అవుతుంది కదా, అప్పుడు ఆన్సర్ ఏ కదా అని అందరి డౌట్. పేరింగ్ ఎప్పుడు జరుగుతుంది తెలుసా? స్ట్రాంగ్ లిగాండ్ ఉన్నప్పుడు. మరి ఇక్కడ స్ట్రాంగ్ లిగాండా ఇది? కాదు, వీక్ లిగాండ్. వీక్ లిగాండ్ అన్నప్పుడు ఏంటంటే ఇట్ ఫాలో ద హన్స్ రూల్. ఇట్స్ ఫాలోస్ ద హన్స్ రూల్. ఈచ్ ఆర్బిటాల్ ఫిల్డ్ విత్ 1 ఎలక్ట్రాన్ లేటర్ పేరింగ్. అది కాబట్టి వీక్ లైగాండ్ కాబట్టి ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ పోయింది. ప్రతి ఆర్బిటాల్లో 1 ఎలక్ట్రాన్ ఫిలప్ అయిపోయింది. తర్వాత పేరింగ్ జరిగింది. సో అకార్డింగ్ టు హన్స్ రూల్ హియర్ డిస్ట్రిబ్యూషన్ విల్ బి టేక్స్ ప్లేస్. అంటే హన్స్ రూల్ ప్రకారం ఇక్కడ ఎలక్ట్రాన్ పేరింగ్ జరిగింది కాబట్టి ఇక్కడ పేరింగ్ కింద కన్సిడర్ చెయ్యరు. ఒకవేళ స్ట్రాంగ్ లిగాండ్ సమక్షంలో కనుక పేరింగ్ అయితే అప్పుడు ఏమవుతుంది తెలుసా? ఇలా అవుతుంది. అప్పుడు ఆన్సర్ ఏం కావాలా? 3 పేర్స్ కావాలి. 3 పేర్స్ రావాలి. 3 పేర్స్. అప్పుడు -1.8 ΔO 3p రావాలి. రాదు. చూడండి, వస్తుందా? రాదు. ఎందుకు? 6 అవుతాయి ఇక్కడ. 6 4 24. 0.6 -1.8 3 పేర్స్. 3 పేర్స్ రావాలా? ఇది రావాలి. కానీ ఇక్కడేంటి? ఇక్కడేముంది? వీక్ లైగాండ్ కదా. మరి వీక్ లైగాండ్ అన్నప్పుడు పేరు ఎట్లా అవుతుంది? కాదు. సో ఇట్ ఫాలో ద హన్స్ రూల్. కాబట్టి హన్స్ రూల్ ప్రకారం ఫాలో అయింది కాబట్టి ఇక్కడ ఏంట్రా అంటే -0.8 ΔO. దిస్ ఇస్ ద ఆన్సర్. సో పేరింగ్ అనేది మనకు 2 పేర్స్ అనేది ఏంట్రా అంటే ఇక్కడ కన్సిడర్ చేయరాదు. ఇట్స్ ఫాలో ద ఓన్లీ హన్స్ రూల్. గేట్లో ఇదే కాంట్రవర్సీ అయింది. ఎస్, దే ఫాలో దిస్ రూల్,
హన్స్ రూల్ అన్నప్పుడు ఏంటంటే సిస్టమాటికల్లీ ఫిల్ అప్ ద orbital 2g orbital and eg orbital, so here not considered as a pair. So it is a tricky question. Okay, right. So ikkada concept ఏంటంటే when the strong ligand is there in the complex, then pairing will be takes place, that pair will be considered. But here weak ligand, so it is follow the systematically Hans rule. Clear? Right. Okay. Right. సో చాలామంది అడుగుతున్నారు, సార్ జాన్ టెల్లర్ ఎఫెక్ట్ అంటే ఏంటి, జాన్ టెల్లర్ ఎఫెక్ట్ అని మీరు చెప్పారు కదా, అంటే ఏంటి అంటున్నారు. సో ఇక్కడ ఏంట్రా అంటే వీడియో చేస్తుంది ఏంట్రా అంటే ఎంతమంది స్టూడెంట్స్కి కాన్సెప్ట్ అవసరం ఉంది అన్న ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నాను. మీరు అన్నట్లు డెఫినెట్గా నేను ఏంట్రా అంటే సిస్టమేటిక్గా సిఎస్ఐఆర్ సిలబస్ నుంచి నేను ఫాలో అవుతాను, డోంట్ వర్రీ. ఇక్కడ ఏంట్రా అంటే సిఎస్ఐఆర్లో మనకి ఏబిసి 3 సెక్షన్స్ ఉంటాయి. ఏ సెక్షన్స్ అనేది ఏంటంటే జనరల్ ఉంటుంది. అక్కడ మనం 30 క్వశ్చన్స్ ఇస్తే మనం 15 క్వశ్చన్స్, మ్యాక్సిమం 15 క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయాలి. ఒకదానికి 2 మార్క్స్ ఉంటాయి కాబట్టి 15 2 30. ఓకే, 30 మార్క్స్. దాంట్లో మినిమం మనం ఏంట్రా అంటే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, చాలా జాగ్రత్త. నెగిటివ్ మార్కింగ్ దాంట్లో మనం మినిమం క్వాలిఫై అయితే చాలు, అంటే ఒక 15 మార్క్స్ రావాలి మనకి మినిమం. అంటే 15 మార్క్స్ రావాలి అంటే 7 or 8 క్వశ్చన్స్ నువ్వు చేయొచ్చు. 8 క్వశ్చన్స్ కనుక చేస్తే 15లో మినిమం 8 క్వశ్చన్స్ కనుక చేస్తే దట్ ఈస్ ద క్వాలిఫై. ఏ క్వాలిఫై అయితేనే బిలోకి వెళ్తాడు, ఏలో క్వాలిఫై కాకపోతే బి కరెక్షన్ చేయడండి. ఇక బి సెక్షన్ అనేది ఏంట్రా అంటే కంప్లీట్లీ డిగ్రీ స్టాండర్డ్, గుర్తుపెట్టుకోండి, కంప్లీట్గా డిగ్రీ స్టాండర్డ్ లెవెల్లో అడుగుతాడు బి సెక్షన్లో. ఇక్కడ ఈ బి సెక్షనే మనకు చాలా ఇంపార్టెంట్. డిగ్రీ వరకు నువ్వు కాన్సెప్ట్ కనుక కంప్లీట్ కనుక ఉన్నట్లయితే డెఫినెట్గా ఏంట్రా అంటే ఏ సెక్షన్ క్వాలిఫై అయితే బి క్వాలిఫై చేస్తాడు. ఇక సి సెక్షన్ అనేది ఏంట్రా అంటే పీజీ లెవెల్లో ఉంటుంది కాబట్టి ఆ పీజీ లెవెల్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ కనుక మనం తెలుసుకున్నట్లయితే సిలో మనం క్వాలిఫై కావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇక్కడ మెయిన్ మనకేంట్రా అంటే ఏబి. సి అందరికీ టఫే ఉంటుంది. సో ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంట్రా అంటే ఏబి. బిలో నువ్వు మంచిగా పోరాడినట్లయితే డెఫినెట్గా నువ్వేంట్రా అంటే సిఎస్ఐఆర్ ఫెలోషిప్కి నువ్వు ఎలిజిబుల్ అవుతావు. మనకు సిఎస్ఐఆర్ ఫెలోషిప్ రావాలి అంటే సిలో కూడా కొంచెం కష్టపడాలి. మరి ఇక్కడ ఉన్నటువంటి సిలబస్ ఏంటంటే సిఎస్ఐఆర్ సిలబస్లో మనకు 3 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాడు. ఒకటి ఇనార్గానిక్, రెండవది ఫిజికల్, మూడవది ఆర్గానిక్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక ఇనార్గానిక్ ఒక ఆర్గానిక్ రెండిట్లో గినక మంచి గ్రిప్ గినక ఉన్నట్లయితే డెఫినెట్గా కొట్టేయచ్చు. ఫిజికల్ అందరికీ టఫే, కానీ ఆ ఫిజికల్లో కూడా కొన్ని టాపిక్స్ ఏంటంటే సుపీరియర్గా ఉంటాయి కాబట్టి ఆ సుపీరియర్గా ఉన్నటువంటి టాపిక్స్ను నువ్వు పర్ఫెక్ట్ కనుక ఉన్నట్లయితే డెఫినెట్గా యు ఆర్ ఏ సిఎస్ఐఆర్ విన్నర్, నో డౌట్. మరి ఇనార్గానిక్ ఆర్గానిక్లో ఏంటంటే కొద్దిగా ఆర్గానిక్లో కూడా ఏంటంటే కొంచెం గ్రిప్ కనుక బాగున్నట్లయితే ఈజీ అయిపోతుంది. ఇనార్గానిక్లో ఏంటంటే కంప్లీట్గా కాన్సెప్ట్. విఎస్సిపిఆర్ థియరీ స్టార్టింగే పెడతాడు, హైబ్రిడైజేషన్ విఎస్సిపిఆర్ థియరీ అంట. అది ఈజీనే. నెక్స్ట్ తర్వాత క్లస్టర్ కాంపౌండ్స్ ఉన్నాయి, మెటల్ కార్బనిల్స్ ఉన్నాయి, కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఉన్నాయి. కాంప్లెక్స్ కాంపౌండ్స్లోనే ఎక్కువ వెయిటేజ్ ఇస్తాడు. అలానే ఈ కాంప్లెక్స్ కాంపౌండ్స్లో కూడా ఏంటంటే ఎంఓటీ వస్తుంది, మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ అనేది వస్తుంది. కాబట్టి ఆ మాలిక్యులర్ ఆర్బిటాల్
ఈ హైబ్రిడైజేషన్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ లింక్. నీకు ఎప్పుడైతే హైబ్రిడైజేషన్లో మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ వచ్చిందో, గ్రిప్ ఉందో, అక్కడ ఈజీ అయిపోతుంది. హైబ్రిడైజేషన్ విఎస్సిపిఆర్ థియరీ, మరి ఈ విఎస్సిపిఆర్ థియరీ హైబ్రిడైజేషన్ మనం పర్ఫెక్ట్గా ఉండాలి అంటే మన గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ రావాలి. నిన్న చెప్పాను కదా నేను, గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్. సో నువ్వు గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ పర్ఫెక్ట్ కనుక ఉన్నట్లయితే, అంటే నిన్న చెప్పాను నేను ఎస్ బ్లాక్, పి బ్లాక్ ఎలిమెంట్స్ డి సిరీస్లో 3D సిరీస్ కనుక వచ్చినట్లయితే చాలు. 3D సిరీస్ అల్టిమేట్లీ 4D సిరీస్, 5D సిరీస్ నీకు కొంచెం చూసుకున్నట్లయితే ఈజీగా అయిపోతుంది. జింక్, క్యాడ్మియం, మెర్క్యూరీ, జింక్, క్యాడ్మియం, మెర్క్యూరీ, కాపర్, సిల్వర్, గోల్డ్. చూడండి లాస్ట్ ఫస్ట్ బి, సెకండ్ బి, జింక్, క్యాడ్మియం, మెర్క్యూరీ. ఇక్కడ వచ్చేసరికి థర్డ్ బి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇట్రియం, స్కాండియం, ఇట్రియం, లాంథనం. ఓకే, యాక్టినం దీంతో బిగిన్ అవుతుంది. సో 3D సిరీస్ వరకు విత్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కనుక వచ్చినట్లయితే మనం ఈజీగా చేయొచ్చు. గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎందుకు రావాలి అంటున్నాను అంటే, గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ వస్తే మనం ఏ కాంపౌండ్కైనా హైబ్రిడైజేషన్ చెప్పొచ్చండి. ఏ కాంపౌండ్కైనా మనం చూస్తేనే టక్కున మనం హైబ్రిడైజేషన్ చెప్పొచ్చు. మీకు ఇప్పుడు కొన్ని హైబ్రిడైజేషన్లో కొన్ని టిప్స్ చెప్తాను, ఆల్రెడీ తెలిసినటువంటివే, కాకపోతే కొన్ని టిప్స్ చెప్తాను నేను. NH4+ ఇచ్చాడండి. ఇప్పుడు వాట్ ఈస్ ద హైబ్రిడైజేషన్? ఇప్పుడు నైట్రోజన్ రావాలి. నైట్రోజన్ బిలాంగ్స్ టు విచ్ గ్రూప్? 5th గ్రూప్. ఇది రావాలి, తప్పనిసరిగా రావాలి. 5th గ్రూప్ ప్లస్ అన్నట్లయితే ఒక ఎలక్ట్రాన్ తీసేయాలి. మరి 5th గ్రూప్ అన్నప్పుడు వ్యాలెన్స్లో 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి ఒక ఎలక్ట్రాన్ తీసేసి రైట్ 4 ఎలక్ట్రాన్స్ వచ్చేసి ఒక్కొక్క ఎలక్ట్రాన్కి ఒక హైడ్రోజన్ ఇచ్చేసి, ఇక్కడ మళ్ళీ డౌట్, హైడ్రోజన్కి ఎందుకు సార్ ఒక ఎలక్ట్రాన్ ఇవ్వాలి, ఏం 2 ఎలక్ట్రాన్లు ఇవ్వచ్చు కదా? నో, హైడ్రోజన్ బిలాంగ్స్ టు ఫస్ట్ గ్రూప్. సో వ్యాలెన్స్లో 1 ఎలక్ట్రాన్ ఉంది. ఇట్ అటైన్ ద హీలియం కాన్ఫిగరేషన్ రిక్వైరింగ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ 1. కాబట్టి ఏంట్రా అంటే ఒక ఎలక్ట్రానే తీసుకుంటుంది. ఇప్పుడు 4 ఎలక్ట్రాన్స్ అయిపోయినాయి కదా. సో సింపుల్గా నేను విఎస్సిపిఆర్ థియరీలోకి పోతున్నా. ఇప్పుడు ఏమైంది? టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్స్ అన్ని 1 2 3 4 4 ఉన్నాయి కదా. 4 టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్స్ ఆర్ 4. 0 లోన్ పీక్స్, sp3 హైబ్రిడైజేషన్, టెట్రాహైడ్రల్. విఎస్సిపిఆర్ థియరీలో మనకు చెప్తుంది. సో ఇంటర్మీడియట్ కాన్సెప్ట్. విఎస్సిపిఆర్ థియరీలో ఏమవుతుంది? ఎనీ సెంట్రల్ ఆటమ్స్ ఆర్ హ్యావింగ్ ఓన్లీ బాండ్ పేర్ ఎలక్ట్రాన్స్, నో లోన్ పేర్ ఎలక్ట్రాన్స్. అంటే మధ్యస్థ పరమాణువు మీద ఏ విధమైనటువంటి ఒంటరి ఎలక్ట్రాన్లు లేకుండా కేవలం బంధగత ఎలక్ట్రాన్లతో ఉన్నటువంటి బంధాలను కలిగి ఉన్నటువంటి సమ్మేళనాలు రెగ్యులర్ జామెట్రీని కలిగి ఉంటాయి. ఉండవలసినటువంటి ఆకృతి ఉంటుంది. ఒకవేళ ఏమైనా ఒంటరి ఎలక్ట్రాన్లు ఉంటే అందులో ఒంటరి ఎలక్ట్రాన్లకు బంధగత ఎలక్ట్రాన్లకు మధ్య వికర్షణ జరిగి, రిపల్షన్ జరిగి బాండ్ యాంగిల్లో డివియేషన్ వస్తుంది, ఆకృతిలో వికృతి ఏర్పడుతుంది. సో ఇక్కడ అటువంటిది లేదు, కేవలం బంధగత ఎలక్ట్రాన్లు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఓన్లీ బాండెడ్ ఎలక్ట్రాన్స్ ఆర్ అవైలబుల్. దెర్ ఇస్ నో లోన్ పేర్ ఎలక్ట్రాన్స్. సో టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్స్ ఆర్ 4 అన్నప్పుడు మనం sp3 హైబ్రిడైజేషన్. ఇక్కడ మనకు ఒకటి రావాలి. సో టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్స్ చూడండి, టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్స్ ఎన్ని రా అంటే గుర్తుపెట్టుకోండి. టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్స్ కనుక 2 ఉంటే sp, 3 ఉంటే sp2. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్స్ అంటే ఇక్కడ విఎస్సిపిఆర్ థియరీలో ఏం చెప్తారంటే సింగిల్ బాండ్ను ఒక్క బాండ్గానే కన్సిడర్ చేయాలి. డబుల్ బాండ్ వస్తే కూడా దాన్ని ఒక్క బాండ్గానే కన్సిడర్ చేయాలి. ట్రిపుల్ బాండ్ వస్తే కూడా దాన్ని సింగిల్ బాండ్గానే కన్సిడర్ చేయాలి. అంటే మల్టిపుల్ బాండ్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ సింగిల్ బాండ్ ఓన్లీ. ఈ కాన్సెప్ట్ మనకు తెలియాలా? ఓకేనా? రైట్. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్స్ 4 కిందకి వస్తే sp3.
ఇవి గుర్తుపెట్టుకోండి. 5 గినక అయితే sp3d, 6 అయితే sp3d2, 7 అయితే sp3d3. ఇది మనకి ఏంట్రా అంటే పేపర్ బిలో సంబంధించినటువంటి క్వశ్చన్స్. ఓకే, ఇప్పుడు అర్థమైందా? 2 వస్తే sp, 3 వస్తే sp2, 4 వస్తే sp3. అయితే ఇక్కడ మనకేంట్రా అంటే విఎస్సిపిఆర్ థియరీలో, వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీలో మొత్తం మనకు 15 జామెట్రీస్ టేబుల్ మనకు రావాలి. 15 జామెట్రీస్ టేబుల్ ఏంటి సార్? చూడండి, టోటల్ నంబర్ ఆఫ్ బాండ్స్ ఆర్ 2, 0 లోన్ పేర్, ఎస్పి హైబ్రిడైజేషన్, లీనియర్ రేఖీయ ఆకృతి, లీనియర్ జామెట్రీ. ఇది గుర్తుపెట్టుకో. టోటల్ నంబర్ ఆఫ్ బాండ్స్ ఆర్ 3, 0 లోన్ పేర్స్, sp2 hybridization, ట్రైగోనల్ ప్లేనార్. ఇనార్గానిక్లో, సిఎస్ఐఆర్లో, ఇనార్గానిక్లో మనకు ఫస్ట్ టాపిక్ ఇదే ఉంది. అందుకే ఈరోజు గురువారము, మంచి వారము, మంచి రోజు, ఒక మంచి కార్యక్రమాన్ని ఒక మంచి రోజు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఏంటంటే మీకోసం నేను ఈరోజే ప్రారంభిస్తున్నా. బేసిక్. నెక్స్ట్ అలానే ఇప్పుడు టోటల్ నంబర్ ఆఫ్ బాండ్స్ ఆర్ 3 ఉంటాయి, ఒక్క లోన్ పేరు ఉంటుంది. అప్పుడు ఏంట్రా అంటే టోటల్ నంబర్ ఆఫ్ బాండ్స్ 3 కాబట్టి sp2నే, కానీ ట్రైగోనల్ ప్లేనారు ఉండదు. ఏముంటుంది? వి షేప్ ఉంటుంది. వి ఆకృతి. ఓకే, ఇక నెక్స్ట్ టోటల్ నంబర్ ఆఫ్ బాండ్స్ ఆర్ 4. టోటల్ నంబర్ ఆఫ్ బాండ్స్ ఆర్ 4 అన్నప్పుడు 0 లోన్ పేర్స్ కనుక ఉంటే sp3 హైబ్రిడైజేషన్, టెట్రాహైడ్రల్. బాండ్ యాంగిల్ 109 degrees 28 minutes. అక్కడ 3లో కూడా ఏంటంటే లోన్ పేర్స్ కనుక లేకపోతే 120 degrees ఉంటుంది. కానీ లోన్ పేర్స్ ఉన్నప్పుడు ఏంట్రా అంటే లోన్ పేర్ బాండ్ పేర్ రిపల్షన్ వల్ల 120 ఉండదు, 120 కన్నా తక్కువ ఉంటుంది. 120 కన్నా తక్కువ ఉంటుంది. ఇప్పుడు టోటల్ నంబర్ ఆఫ్ బాండ్స్ ఆర్ 4, కానీ ఒక్క లోన్ పేర్ ఉంది అనుకో, 3 బాండ్ పేర్స్ ఉన్నాయి అనుకో. టోటల్ నంబర్ ఆఫ్ బాండ్స్ ఏంట్రా అంటే 4, ఒక లోన్ పేరు, 3 బాండ్ పేర్స్. అప్పుడు sp3నే హైబ్రిడైజేషన్. కానీ లోన్ పేరు వచ్చింది, లోన్ పేరు బాండ్ పేరు రిపల్షన్ వల్ల ఇక్కడ ఆకృతిలో వికృతి ఏర్పడుతుంది. టెట్రాహైడ్రల్ ఉండకుండా పిరమిడల్. ఇవన్నీ మీకు తెలిసినటివి, కాకపోతే గుర్తు చేస్తున్నా. ఇప్పుడు టోటల్ నంబర్ ఆఫ్ బాండ్స్ ఆర్ 4, 2 లోన్ పేర్స్ ఉంటాయి, 2 బాండ్ పేర్స్ ఉంటాయి. హైబ్రిడైజేషన్ sp3నే, కానీ జామెట్రీలో మాత్రం డీవియేషన్ వస్తుంది. ఏం సార్ పిరమిడల్ కాదు, ఇక్కడ ఇంకొక లోన్ పేరు పెరిగింది కాబట్టి లోన్ పేరు రిపల్షన్, లోన్ పేరు బాండ్ పేరు రిపల్షన్. కానీ ఇక్కడ మాత్రం ఏంట్రా అంటే కేవలం లోన్ పేరు బాండ్ పేరే ఉంటుంది, లోన్ పేరు ఇక్కడ యాబ్సెంట్. కాబట్టి అంత రిపల్షన్ ఉండదు, కాబట్టి జామెట్రీ అంత డీవియేషన్ కాదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే లోన్ పేరు బాండ్ పేరు రిపల్షన్స్ నంబర్ పెరిగే కొద్దీ జామెట్రీలో కూడా డీవియేషన్ కలుగుతుంది. అందుకే ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే వి షేప్ వస్తుంది. ఓకేనా? వీటికి ఎగ్జాంపుల్ మీరు చూసింటారు. ఈ ఫస్ట్ దానికి వచ్చేసరికి ఏంటంటే CH4 ఎగ్జాంపుల్. రెండవ దానికి వచ్చేసరికి NH3 బెస్ట్ ఎగ్జాంపుల్. మూడో దానికి వచ్చేసరికి వాటర్ H2O. చూడండి, వీటికి కొంతమంది అడుగుతారు, సార్ ఎట్లా సార్? సో కార్బన్ 4th గ్రూప్ నాన్న, 4th గ్రూప్. అందుకే మనకు గ్రూప్ నెంబర్ తెలియాలి. గ్రూప్ నెంబర్ తెలిసిందంటే అన్నీ ఆ గ్రూప్ నెంబర్ ఎలక్ట్రాన్లే వ్యాలెన్స్ షెల్లో ఉంటాయి. సో కార్బన్ CH4లో సెంట్రల్ ఆటమ్ కార్బన్ కాబట్టి 4th గ్రూప్ కాబట్టి 4 ఎలక్ట్రాన్లు 4 హైడ్రోజన్లకు సప్లై చేసింది. టోటల్ నంబర్ ఆఫ్ బాండ్స్ ఆర్ 4, 0 లోన్ పేర్, sp3 హైబ్రిడైజేషన్.
sp3 హైబ్రిడేషన్ పర్ఫెక్ట్లీ టెట్రాహైడ్రల్. అంటే ఉండవలసిన జామెట్రీ ఉంది. బాగుంది. ఇప్పుడు NH3 చూద్దాం. N-H ఒక్క లోన్ పేర్. ఎందుకు? నైట్రోజన్ 5th గ్రూప్ కదా, 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క హైడ్రోజన్ ఒక ఎలక్ట్రాన్ ఇచ్చేసింది కదా, ఇంకా 3 ఎలక్ట్రాన్లు పోతే ఇంకా 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, అవి ఫ్రీగా ఉన్నాయి. లోన్ పేర్. కాబట్టి ఒక లోన్ పేర్ ఉంది కాబట్టి లోన్ పేర్ బాండ్ పేర్ రిపల్షన్. ఇట్లన్నా తీసుకో లేదా ఇట్లన్నా తీసుకో. ఒక రిపల్షన్ వచ్చిందా? వచ్చింది. కాబట్టి ఉండవలసినటువంటి టెట్రాహైడ్రల్ జామెట్రీ ఉండకుండా ఇక్కడ డీవియేషన్ జరిగింది కాబట్టి పిరమిడల్. ఓకే, రైట్. నెక్స్ట్ వాటర్ అన్నప్పుడు ఆక్సిజన్ 6th గ్రూప్ కదా, 6th గ్రూప్ అన్నప్పుడు చూడండి 2 లోన్ పేర్స్ కాబట్టి లోన్ పేర్ రిపల్షన్, లోన్ పేర్ బాండ్ పేర్ రిపల్షన్, నంబర్ ఆఫ్ రిపల్షన్ పెరిగింది. కాబట్టి టెట్రాహైడ్రల్ ఉండదు, పిరమిడల్ ఉండదు. ఏ షేప్ రా అంటే వి షేప్. కాబట్టి బాండ్ యాంగిల్ కూడా 109 degrees 28 minutes ఉండకుండా పిరమిడల్ అయితే 107, ఇక్కడ వి షేప్ కాబట్టి 104.5 degrees. డివియేషన్ వచ్చిందా? వచ్చింది. ఇక నెక్స్ట్ టోటల్ నంబర్ ఆఫ్ బాండ్స్ ఆర్ 5. 0 లోన్ పేర్స్. sp3d ట్రైగోనల్ బైపిరమిడల్. బెస్ట్ ఎగ్జాంపుల్ PCl5. ఫాస్ఫరస్ 5th గ్రూప్ కదా, 1 2 3 4 5. ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్లోరిన్కి ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఇవ్వండి. సార్ క్లోరిన్కి ఎందుకు సార్ ఒక ఎలక్ట్రాన్ ఇస్తున్నారు? ఏమి 2 ఇవ్వచ్చు కదా? కాదు, ఇది 7th గ్రూప్ కదా. 7th గ్రూప్ అన్నప్పుడు బ్యాలెన్స్ సెల్లో 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా. మరి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ 8 ఎలక్ట్రాన్స్ కావాలంటే ఇంకొక ఎలక్ట్రాన్ కావాలి కదా, అవునా కదా? మరి 8 ఎలక్ట్రాన్స్ కావాలి అంటే కేవలం ఒక ఎలక్ట్రాన్ కావాలి. కాబట్టి ప్రతి క్లోరిన్ గుడికి ఏంటంటే ఒక్క ఎలక్ట్రానే తీసుకుంటుంది. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్స్ ఎన్నైనా చూసుకో, 1 2 3 4 5 అయినా అన్నీ కూడా బాండ్ పేరు, నో లోన్ పేర్. కాబట్టి ఉండవలసిన జామెట్రీ ఉంటుంది, ట్రైగోనల్ బైపిరమిడల్. బాగుంది. అట్లా కాకుండా టోటల్ నంబర్ ఆఫ్ బాండ్స్ ఆర్ 5, 1 లోన్ పేర్, 4 బాండ్ పేర్. 4 బాండ్ పేర్స్ వచ్చింది అనుకో, అప్పుడు జామెట్రీ ఏంటి? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. హైబ్రిడైజేషన్ ఏమో sp3dనే, కానీ జామెట్రీ ఇస్ ద ఇంపార్టెంట్. బెస్ట్ ఎగ్జాంపుల్ SF4. సెంట్రల్ ఆటమ్ సల్ఫర్ అనగానే వెంటనే మన గ్రూప్ నెంబర్ రావాలి 6. అంటే వ్యాలెన్స్లో 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకే, 4 ఎలక్ట్రాన్స్ 4 ఫ్లోరిన్లకి. ఫ్లోరిన్ 7th గ్రూపు, అవునా? అవును. ఒక ఎలక్ట్రానే కావాలి. ఓకే, ఇక 2 ఎలక్ట్రాన్లు మిగులుతాయి సల్ఫర్లో. ఇప్పుడు చూడండి, మరి ఒక లోన్ పేరు, 4 బాండ్ పేర్స్, టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్స్ 5, sp3d. మరి జామెట్రీ ఏంటి? ట్రైగోనల్ బైపిరమిడల్ ఉండదు. దీని జామెట్రీ ఏంటంటే సీసా జామెట్రీ, తూగుడు బల్ల. చూడండి, ఇది తూగుడు బల్ల. ఇటువైపు కిందకు ఉంటే పైకి లేస్తాడు, కిందికి లేస్తాడు. తూగుడు బల్ల, సీసా జామెట్రీ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సీసా జామెట్రీ. ఇజ్ ఇట్ క్లియర్? రైట్. నెక్స్ట్ ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్స్ ఆర్ 5. 2 బాండ్ పేర్స్, 2 లోన్ పేర్స్, 3 బాండ్ పేర్స్. అది 2 లోన్ పేర్స్, 3 బాండ్ పేర్స్. sp3d2, sp3d అంటున్నాం కాబట్టి sp3d హైబ్రిడైజేషన్. ఎగ్జాంపుల్ ClF3. సెంట్రల్ ఆటమ్ ఎవరు? క్లోరిన్ అని 7th గ్రూప్. 7 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇందులో 3 ఎలక్ట్రాన్స్ పోయినాయి, 3 ఫ్లోరిన్లకు పోయినాయి. 7లో 3 ఎలక్ట్రాన్స్ పోతే 4 ఉంటాయి. 2 లోన్ పేర్లు. ఓకే, వాట్ ఈస్ ద షేప్? T షేప్.
చూడండి, దిస్ ఈజ్ ద టీ షేప్. సో ద జామెట్రీ టీ షేప్. నెక్స్ట్, total number of bonds are 5. 3 lone pair, 2 bond pair. Aha. Geometry sp3d. హైబ్రిడైజేషన్ వచ్చేసి sp3dనే. మరి జామెట్రీ ఏంటి? జామెట్రీ, వాట్ ఈస్ ద జామెట్రీ? మనకు 3 లోన్ పేర్స్ ఉండాలా, 2 బాండ్ పేర్స్ రావాలి. జినాన్ F2. జినాన్ ఏంటి? 8th గ్రూప్ కదండి. నోబుల్ గ్యాస్, ఆక్టెట్ కాన్ఫిగరేషన్, వ్యాలెన్స్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకే, 2 ఎలక్ట్రాన్లు 2 ఫ్లోరిన్లకు పోయినాయి. 8లో 2 పోతే ఇంకా 6 ఉంటాయి. చూడండి, 3 లోన్ పేర్స్. లీనియర్ జామెట్రీ. లీనియర్ జామెట్రీ అంటే టోటల్ నంబర్ ఆఫ్ బాండ్ 5లో 5 0 నీకు తెలియాలా, 5 1 తెలియాలా, 5 2 తెలియాలా, 5 3 తెలియాలా. ఇక్కడ 1 అనేది ఏంటి? 1 లోన్ పేర్. 2 అనేది ఏంటి? 2 లోన్ పేర్స్. 3 అనేది ఏంటి? 3 లోన్ పేర్స్. ఇవి రావాలా? ఏ మాలిక్యూల్ ఇచ్చినా టక్కును నువ్వు ఏంట్రా అంటే హైబ్రిడైజేషన్, దాని జామెట్రీ చెప్పాలంటే ఈ టేబుల్ నీకు రావాలి. దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్. ఓకే, అలానే టోటల్ నంబర్ ఆఫ్ బాండ్స్ ఆర్ 6 తీసుకోండి. టోటల్ నంబర్ ఆఫ్ బాండ్స్ ఆర్ 6. 6 అన్నప్పుడు 0 లోన్ పేర్స్, sp3d2. sp3d2 హైబ్రిడైజేషన్. జామెట్రీ ఆక్టాహైడ్రల్, పర్ఫెక్ట్లీ ఆక్టాహైడ్రల్. బాగుంది. ఇప్పుడు టోటల్ నంబర్ ఆఫ్ బాండ్స్ ఆర్ 6. 1 లోన్ పేర్, 5 బాండ్ పేర్. అది 5 బాండ్ పేర్. ClF5. ClF5. సో Cl 7th గ్రూప్ కాబట్టి 7 ఎలక్ట్రాన్స్. 5 అయిపోయినాయి. ఇంకా ఒక్కొక్క లోన్ పేరు ఉంటుంది. స్క్వేర్ పిరమిడల్. దీన్ని ఏంటి? స్క్వేర్ పిరమిడల్. స్క్వేర్ పిరమిడల్ జామెట్రీ. నెక్స్ట్, టోటల్ నంబర్ ఆఫ్ బాండ్స్ ఆర్ 6. ఇప్పుడు 1 కాదు లోన్ పేరు, 2 లోన్ పేర్లు, 4 బాండ్ పేర్లు ఉంటే ఏంటి? అప్పుడు కూడా sp3d2నే, 6 కాబట్టి. కానీ జామెట్రీ ఏంటి? ఇది ఇంపార్టెంట్. జినాన్ F4. జినాన్ F4. ఇంతకుముందు జినాన్ F2 చూసాం, ఇప్పుడు జినాన్ F4. సెంట్రల్ ఆటమ్ జీనానే కదా, అవునా కదా? సెంట్రల్ ఆటమ్ జీనానే. 8 ఎలక్ట్రాన్స్ అన్నాం, 4 ఎలక్ట్రాన్స్ పోయినాయి, ఇంకా 4 ఎలక్ట్రాన్స్ మిగులుతాయి. ఒక లోన్ పేరు, ఇంకొక లోన్ పేరు. వచ్చిందా? వచ్చింది. దీని జామెట్రీ ఏంటి? స్క్వేర్ ప్లేనార్. ఇవి నోటికి రావాలన్న, ఇవి నోటికి రావాలి. ఎందుకంటే సిఎస్ఐఆర్ సిలబస్లో చూసినప్పుడు బి పార్ట్కు సంబంధించినటువంటి సిలబస్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంట్రా అంటే ఫస్ట్ చాప్టర్ ఏంట్రా అంటే ఇనార్గానిక్లో ఇదే బిగిన్ చేశాడు. హైబ్రిడైజేషన్ విఎస్ఏపిఆర్ థియరీ, షేప్ ఆఫ్ ద మాలిక్యూల్, హైబ్రిడైజేషన్ ఆఫ్ మాలిక్యూల్. అందులోనే మనం వ్యాలెన్సీ బాండ్ థియరీ, ఈ ఎంఓటి థియరీ కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ, ఎంఓటి వెరీ వెరీ ఇంపార్టెంట్. చూస్తేనే నువ్వు టక్కున ఆన్సర్ చెప్పాలి. టిప్స్ అన్ని టిప్సే. సో ఇది ఒరిజినల్. ఓకేనా? నెక్స్ట్, ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్స్ ఆర్ 7. 0 లోన్ పేర్స్, 7 బాండ్ పేర్స్, sp3d3. పెంటాగోనల్ బైపిరమిడల్, IF7. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్స్ ఆర్ 7. 1 లోన్ పేర్, 6 బాండ్ పేర్. 1 లోన్ పేర్, 6 బాండ్ పేర్. ఏ సార్? జినాన్ F6. జినాన్ F6. 6 ఫ్లోరిన్లు 6 ఎలక్ట్రాన్ తీసుకుంటాయి. వెంటనే బ్రెయిన్లో రావాలి, నువ్వు స్ట్రక్చర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. సెంట్రల్ ఆటమ్ జినాన్. జినాన్ ఏంటి? 8th. వ్యాలెన్సీల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో 8 ఎలక్ట్రాన్స్ అన్నప్పుడు ఏంటి? 6 ఎలక్ట్రాన్స్ ఇచ్చేసినాయి, ఇంకా 2 ఎలక్ట్రాన్స్ మిగులుతాయి. ఒక లోని పేరు 6 + 1 7. ఇదేంటి? డిస్టార్టెడ్ ఆక్టాహైడ్రల్ లేదా డిస్టార్టెడ్ ఆక్టాహైడ్రల్ విత్ లోన్ పేర్. డిస్టార్టెడ్ పెంటాగోనల్ బైపిరమిడల్ విత్ లోన్ పేర్, అట్లా కూడా అనవచ్చు. ఇది
సో ఇందులో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్కడంటే 5 సిరీస్ 6 సిరీస్ ఇంపార్టెంట్. 5 6 టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్స్ ఆర్ 5, 0 లోన్ పెయిడ్స్, all are bond pairs, PCL fine, ట్రైగోనల్ బైపిరమిడల్. అది ఈజీ. ఇక పడేది ఎక్కడ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్స్ ఆర్ 5, 1 లోన్ పెయిర్, 4 బాండ్ పెయిర్. తప్పనిసరిగా నీకు రావాలి సీసా జామెట్రీ. తూగుడు బల్లా. తూగుడు బల్లాని మనకు ఇవ్వడాడా, తెలుగులో ఇవ్వడు, ఇంగ్లీష్లోనే కాబట్టి సీసా జామెట్రీ. సీసా అంటే ఏంటంటే ఇది. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్స్ ఆర్ 5, 2 లోన్ పెయిర్స్, 3 బాండ్ పెయిర్. ఇది కూడా రావాలి మనకు. టీ షేప్ ఇది రావాలి. ఇలా మొత్తం మనం ఏంటంటే ఒక టేబుల్ వేసుకోండి. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, వీడియో ఉంటుంది కదా మీ ముందర, 1కి 2 సార్లు వినండి, నీట్గా రాసుకోండి. నంబర్ 1, టోటల్ నంబర్ ఆఫ్ బాండ్స్ ఆర్ 2, 0 లోన్ పెయిర్స్, ఎస్పి లీనియర్, 2కు ఉండదు. 3 దగ్గరికి రా, టోటల్ నంబర్ ఆఫ్ బాండ్స్ ఆర్ 3, 0 లోన్ పెయిర్స్, sp2 హైబ్రిడైజేషన్, ట్రైగోనల్ ప్లేనార్. టోటల్ నంబర్ ఆఫ్ బాండ్స్ ఆర్ 3, 1 లోన్ పెయిర్, 1 లోన్ పెయిర్, 2 బాండ్ పెయిర్. బెస్ట్ ఎగ్జాంపుల్ SnCl2, స్టానస్ క్లోరైడ్ తీసుకో. స్టానస్ క్లోరైడ్. మరి స్టానస్ క్లోరైడ్లో స్టానస్ ఏంటి? 4th గ్రూప్. టిన్ 4th గ్రూప్. 4th గ్రూప్ అన్నప్పుడు 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 2 ఎలక్ట్రాన్లు ఇచ్చావు, 1 లోన్ పేర్ వచ్చింది కదా నీకు. 1 లోన్ పేర్, 2 బాండ్ పేర్స్, 2 + 1 3. సో టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్స్ ఆర్ 3, 1 లోన్ పేర్, 2 బాండ్ పేర్. జామెట్రీ వి షేప్. జామెట్రీ వి షేప్. ఇక టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్స్ ఆర్ 4 వచ్చినప్పుడు ఎన్ని వస్తాయి చూడండి. 4 0 టెట్రాహెడ్రల్ sp3, 4 1 3 అంటే 1 లోన్ పేర్, 3 బాండ్ పేర్స్, పిరమిడల్ NH3. 4 2 2 2 బాండ్ పేర్, 2 లోన్ పేర్స్, H2O వి షేప్. అయిపోయా. ఇక 5 దగ్గర ఎన్ని వస్తాయి చూడండి. 5 0 sp3d, ట్రైగోనల్ బైపిరమిడల్. 5 1 4 సీసా జామెట్రీ. 5 2 3 అంటే 2 లోన్ పేర్, 3 బాండ్ పేర్, టీ షేప్. ఓకే, నెక్స్ట్ 5 3 2 3 లోన్ పేర్స్, 2 బాండ్ పేర్, జినాని F2 లీనియర్. నెక్స్ట్ 6కి రా. 6 0 ఆక్టాహైడ్రల్. 6 1 5 ఏమవుతుంది? స్క్వేర్ పిరమిడల్. 6 2 4 అంటే 2 లోన్ పేర్స్, 4 బాండ్ పేర్, జినాని F4 స్క్వేర్ ప్లేనార్ జామెట్రీ. ఇక్కడ 7 0 పెంటాగోనల్ బైపిరమిడల్. 7 1 6 పెంటాగోనల్ బైపిరమిడల్, డిస్టార్టెడ్ పెంటాగోనల్ బైపిరమిడల్ విత్ లోన్ పేర్ అనొచ్చు. ఇది మనకి రావాలి. సో చాలామంది మిత్రులు నన్ను అడిగారు, పాపం ఏ విధంగా మేము బిగిన్ చేయాలి సార్, ఏ విధంగా మేము స్టార్ట్ చేయాలి, అసలు సిఎస్ఐఆర్కి మేము ఎట్లా పోవాలి. నిజం, ఎంఎస్సి ఫస్ట్ ఇయర్లో చేరినప్పుడు ఏంటంటే కొత్తగానే ఉంటుంది. ఏదో సిఎస్ఐఆర్ అంటున్నారు, దాన్ని కొట్టాలా దీన్ని కొట్టాలని అంటున్నారు. కానీ మనం ఏ దానికైనా సరే ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. సో లక్కీగా మీరు నాకు దొరికారు. నేను మిమ్మల్ని అదృష్టంగా నేను భావిస్తున్నా. ఎందుకంటే ప్రతి పిల్లవాడు కూడా ఏంటంటే కాన్సెప్ట్ తెలుసుకోవాలి అనేటువంటి కుతూహలంతో ఉంటుంటారు. నేను తెలిసిన వాళ్ళకి చెప్పలేదండి, తెలియని వాళ్ళకే చెప్తున్నాను. దయచేసి తెలిసిన వాళ్ళు ఏందబ్బా ఇంత ఈజీ కాన్సెప్ట్ చెప్తున్నాడు అది ఇది అని అనుకోవచ్చు. కానీ నేను తెలియనటువంటి వాళ్ళకే చెప్తున్నాను. ఎందుకంటే డిగ్రీలో, ఇంటర్లో వాళ్ళు గవర్నమెంట్ కాలేజీ నుంచి వచ్చింటారు, పీజీలు కూడా గవర్నమెంట్లో చేరింటారు. కాబట్టి గవర్నమెంట్ నుంచి ఉంటారు. కాబట్టి నేను కేవలం గవర్నమెంట్లో చదివేటువంటి పేద పిల్లలకు సబ్జెక్టు తెలియనటువంటి వాళ్ళకే చెప్తున్నాను. వాళ్ళని ఎట్లా బిగిన్ చేయాలి సార్ అని నన్ను అడిగారు. అందుకే వాళ్ళ కోసం నేను బిగిన్ చేస్తున్నాను. ఈరోజు బిగిన్ చేశాను నేను.
ఇనార్గానిక్. ఓకే, ఇప్పుడు నేను కొన్ని కాంపౌండ్స్ ఇస్తా, మీరు ట్రై చేయండి వాటి యొక్క జామెట్రీ. ఈ టేబుల్ నేను చెప్పాను కదా, ఇందులోంచి తప్పించిపోనే పోవు, అవే మాలిక్యూల్సే వస్తాయి. ఎగ్జాంపుల్ SO2, ట్రై చేయండి, SO2 న్యూట్రల్. నెక్స్ట్ PO3-2, PO4-3, PO4-3. సార్ ఇలా మైనస్లు ప్లస్లు అన్నప్పుడు ఏం చేయాలి? మైనస్ అంటే ఎలక్ట్రాన్ యాడ్ చేయండి. ఇప్పుడు ఫాస్ఫరస్ ఉంది, -3 ఉంది, ఫాస్ఫరస్ 5th గ్రూపు, 5 ఎలక్ట్రాన్లు, 3 ఎలక్ట్రాన్స్ యాడ్ చేయి దానికి, అప్పుడు ఎన్ని అవుతాయి? 8 అవుతాయి. అంటే ఫాస్ఫరస్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇక్కడ ఆక్సిజన్ వచ్చినప్పుడు ఏంటంటే 2 ఎలక్ట్రాన్లు ఇవ్వాలి. సార్ ఇంతకుముందు ఏమో క్లోరిన్కి ఏమో ఒకటంటివి, హైడ్రోజన్కి ఏమో ఒకటంటివి, దీనికేమో 2 ఎందుకు ఇవ్వాలి సార్? డౌట్. ఎందుకంటే ఆక్సిజన్ 6th గ్రూపు, వాడు ఆక్టేట్ కాన్ఫిగరేషన్ పొందాలి అంటే ఇంకా 2 ఎలక్ట్రాన్లు కావాలి. కాబట్టి ఎక్కడ ఆక్సిజన్ కనిపించినా 2 ఎలక్ట్రాన్, 2 ఎలక్ట్రాన్, 2 ఎలక్ట్రాన్, 2 ఎలక్ట్రాన్, మొత్తం ఎన్ని? 4 2 6 8. కాబట్టి ఫాస్ఫరస్ 5th ప్లస్ 3 ఎలక్ట్రాన్ యాడ్ అవుతున్నాయి కాబట్టి 8 ఎలక్ట్రాన్స్ అయిపోయినాయి. మనం ఇంతకుముందు చెప్పాం, డబుల్ బాండ్ ఉన్న, ట్రిపుల్ బాండ్ ఉన్న, అది వంక బాండ్గానే మనం కన్సిడర్ చేయాలి. సో టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్స్ ఆర్ 4 కదా. 4 అన్నప్పుడు 0 లోన్ పేర్ sp3 హైబ్రిడేషన్ టెట్రాహెడ్రల్. ఓకే, సో ఇప్పుడు కొన్ని కాంపౌండ్స్ ఇస్తాను, మీరు ట్రై చేయండి. కొన్ని ఇస్తాను, జస్ట్ SO3-2 1, నెక్స్ట్ SO4-2 2, మూడవది NO3-, నెక్స్ట్ NO2+, NO2+. ఓకే, చిన్న మాలిక్యూల్ ఇచ్చాను, ట్రై చేయండి, స్లోగా వెళ్దాం మనం. కాన్సెప్ట్ అన్నీ నాకు తెలిసినంత వరకు మీకు కాన్సెప్ట్ అన్నీ నేను చెప్తాను. ఓకేనా? ఓకే, రైట్.